தகப்பனே, இந்த காலை வேளைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம் ராஜா. உமக்கே ஸ்தோத்திரம் அப்பா. பரிசுத்த ஆவியானவரே ராஜா, இம்மட்டும் ஆண்டவரே இந்த ஆராதனை அப்பா தூக்கு முதல் முடிவரை ராஜா தாமே ஆசீர்வாதமா நடத்தி கொடுத்ததற்காக உமக்கு நன்றி தகப்பனே. என் தகப்பனே, உம்முடைய தாசனை மறுத்து ராஜா நீர் பேசின உம்முடைய வார்த்தைகளுக்காக உமக்கு ஸ்தோத்திரம் ராஜா. என் தகப்பனே, இதோ ராஜா ஆண்டவரே நாங்கள் அப்ப உம்முடைய ரத்தத்தையும் உம்முடைய ஆண்டவரே சரீரத்தை புசிக்க ராஜா நாங்கள் ஆயத்தப்பட்டிருக்கிறோம் ராஜா. ஆண்டவரே உச்சந்தலைமை உள்ளங்கால ராஜா எங்களை கழுவி சுத்திகரித்து எங்களை பரிசுத்தப்படுத்துங்க ராஜா. பயத்தோடும் ஆண்டவரே பக்தியோடும் நாங்கள் இதை பெற்றுக்கொள்ள நீர் கிருபை செய்யும்படி கர்த்தாவே எல்லாவற்றையும் கர்த்தரை தாழ்த்து கொடுத்து மீட்பர் இயேசுவின் நாமத்தினாலே நாங்கள் ஜெபிக்கிறோம் చిన్న நல்ல தகப்பனே, ఆమేన్. వారు భోజనం చేయుచుండగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి మత్తయి సువిశేషం 26వ అధికారం 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగుదిన వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని నేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం రొట్టె ముక్కను మనం తింటున్నాం, రొట్టె ముక్క అనుకొని తింటున్నాం. కానీ ఆయన అంటున్నాడంటే ఇది నా శరీరము అంటున్నాడు. ఆయన శరీరం ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటిది. ఆయన శరీరములో సత్యం ఉన్నది, నీతి ఉన్నది. ఆయన శరీరము పాపము లేనటువంటిది, కామ క్రోధ మద మత్సరాలు లేనటువంటిది ఆయన శరీరం. అలాంటి శరీరాన్ని మనం తింటున్నాం కనుక మన శరీరాలు కూడా ఆయన రూపులోనికి మారాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఎక్కడ ఉంటాడో మనం కూడా అక్కడ ఉండాలనేది ఆయన ఉద్దేశం. కనుక ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే ఆయన శరీరాన్ని మనం తిని కావాలి. మరి ద్రాక్ష రసాన్ని ఆయన అంటున్నాడు, ఇది నా రక్తము అంటున్నాడు, మీరు త్రాగుడే అంటున్నాడు. దేనికి త్రాగమంటున్నాడు? పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది నిబంధన రక్తం, అనేకుల కొరకు చిందింపబడ్డ రక్తం చిందింపబడబోతుంది. ఆయన రక్తములో పరిశుద్ధత, ఆయన రక్తములో మనకు విమోచన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరమును ఆయన రక్తమును తినేవాళ్ళు త్రాగేవాళ్ళు ఎలా ఉండాలన్నది ఇంతకుముందే మీకు బోధించాను, మీరు ఎరుగుదురు. కనుక ఈ సమయంలో ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకునే బిడ్డలు సిద్ధంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ఈ అప్పమును మీరు ఆశీర్వదించి దీవించి నీ మహిమ చేత నింపండి. ఇది నీ శరీరం అని విశ్వసించి తినే ప్రతి బిడ్డలు ఆత్మీకంగా బలపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహింకరంగా ఈ భూమి మీద బ్రతకడానికి కృపను దయచేయండి. ఈ అప్పమును మీరు మహింపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. విరిచి తన శిష్యులకు ఇచ్చాను. యేసు ఒక పాత్రను ఎత్తి పట్టుకొని, మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈ ద్రాక్షారసం మనుషుల చేత చేయబడింది, కానీ నీవు అన్నావు ఇది నా రక్తం అన్నావు. నీ రక్తమని మేము ఎంచి విశ్వసించి మేము తీసుకుంటుండగా నీ రక్తమును త్రాగే ప్రతి బిడ్డలలో నీ రక్తములో ఉన్న గుణగణాలను కలుగు చేయండి. మీ నామాన్ని భయంకరంగా నిలబెట్టుకోండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రొట్టె ద్రాక్షారసం మీ వద్దకు వస్తున్నది, సిద్ధంగా ఉండండి.
అంతటా కీర్తనలు పాడి ఒలీవల కొండకి వెళ్ళిరి. ఆనందమయ పరలోకంబు మనది, అచ్చట నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, వచ్చునేసు. సియోను గీతము సంభోగ కలసి పాడేదము ప్రభు యేసుకే. సియోను గీతము సంభోగ కలసి పాడేదము ప్రభు యేసుకే. సియోను పాటలు సంతోషముగా పాడు. సియోను వెళ్ళుదాము, పాడు. సియోను వెళ్ళుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.